హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి హార్ట్ టచింగ్గా ఉండొచ్చండి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకు అనమాట. నేను ఇదివరకు అనుకునేదాన్ని, దేవుని మొక్కుకొని పూజ చేసుకొని అక్కడ కూర్చొని ముడుపు కట్టుకొని ప్రార్థన చేస్తేనే ఆయన వింటారు అనుకునేదాన్ని అనమాట. మొత్తం నా ఆలోచన విధానాన్ని మార్చేసిందండి తిరుపతి ప్రయాణం. ఎలాగో అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. అలాగే చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను కదా, వెళ్ళాలి అనుకుంటే కనుక మనకి బూస్టింగ్ కావాలన్నమాట. మీరు తప్పగా కామెంట్ చేసేయండి, తప్పుగా అనుకోకుండా కామెంట్ చేసేయండి. విషయం ఏంటి అనేది అంటే, నేను మా వారు బండి మీద వెళ్తున్నాం అనమాట. ఆయన ఏదో చెప్తూ ఉన్నారు, నేను ఏదో అలా వింటున్నాను. ఇలా మా కొలీగ్స్ వాళ్ళు తిరుపతి వెళ్ళారు, తలనీలాలు ఇచ్చుకున్నారు సుధా, అది చెప్తున్నాను. నేను ఏది ఇలా లేనమాట. అప్పటికే మాకు 10 years అయిందనమాట. అప్పటి వరకు పిల్లలు లేరు, ఏంటి ఇలా అవుతుంది అని దిగులుగా ఉన్నాను. ఆయన చెప్తూ ఉంటే నేను అనుకున్నాను, అప్పుడు బండి మీదే అలాగే అనుకున్నాను, స్వామి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నాకు సంతానాన్ని ప్రసాదించండి, నేను మీకు తలనీలాలను సమర్పించుకుంటాను అని చెప్పేసి. నాకు జుట్టు చాలా లాంగ్ హెయిర్ అనమాట నాది. నేను అసలు ఇప్పటి వరకు జుట్టు తీయించలేదండి. ఎప్పుడో నాకు ఊహ తెలియనప్పుడు చిన్నప్పుడు జుట్టు తీయించారు తప్ప నేను ఊహలోకి వచ్చాక ఎప్పుడు తీయించలేదన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆడపిల్లందరికీ జుట్టు అనేది చాలా ఇష్టం, అలాగే సెంటిమెంట్ కింద అనుకుంటారు. నేను అన్ని కామ క్రోధ లోభ మదమత్సర్యాలకు కారణమైన ఈ జుట్టుని నీకు సమర్పించేసుకుంటాను తండ్రి, ప్లీజ్ నాకు ఒక్క సంతానం కలిగించి చాలు, నీ దగ్గర కూర్చొని నీకు దండం పెట్టి బతిమాలి అలా అనుకోకు, నేను ఇక్కడే ఇలాగే నేను కోరుకుంటున్నాను, నా కోరిక స్వచ్ఛంగా ఉంటే నీకు తీర్చు స్వామి అనుకున్నాను. ఇలాగే కోరుకున్నాను అనమాట. అప్పుడు నేను చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని అనమాట. ఏంటి ఇలా అయిపోయింది నా జీవితం అని చెప్పేసి. అలా అనుకున్న 3 monthsకి నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. అనుకున్నట్టుగానే నాకు బాబు పుట్టాడు. నేను పాపైనా బాబైనా పర్వాలేదు అనుకున్నాను, బాబు పుట్టాడు అనమాట. సో నేను అనుకునే అన్నీ రివర్స్ అయిపోయినాయి. ఎప్పుడు పూజ చేసుకుని ఏదో ముడుపు కట్టేసి స్వామిని కోరుకుంటేనే జరుగుతాయి అనుకునేదాన్ని. అలా ఏమీ కాదు, మనసు స్వచ్ఛంగా త్రికరణ శుద్ధిగా నన్ను పూజించు, ఎక్కడున్నా సరే నీ మాట నేను వింటాను అని దేవుడు స్వయంగా నాకు నిరూపించాడనమాట. సో నాకైతే ఈ అనుభవం చాలా 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 అమూల్యమైందండి. ఇదిగో చూశాడు కదా, వీడే నా కొడుకు. వీడికి ఇప్పుడు 5 ఏళ్ళు వచ్చినాయి అనమాట. 5 ఏళ్లలో నేను వచ్చి స్వామివారి మొక్కు తీర్చుకుంటున్నాను. అలాగే మేము ఇక్కడ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నామండి. మేము బస్సులో వచ్చాము తిరుపతికి. అలాగే ఇక్కడ ఆన్లైన్లోనే కంకణాలు అవి వేయించేసుకున్నాము. ఇక్కడ ఇది రూమ్ రెంట్ ఎంత అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.